హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇంటెలిజెన్సీ బ్యూరో అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి 2000 వేకెన్సీస్ అనేది రావటం జరిగింది. ఇదేంటంటే ఎవరైతే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ శాలరీ వచ్చేసరికి 44,900 నుంచి 1,42,000 వరకు శాలరీ అనేది రావటం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసాం కదా, టోటల్గా ఎనీ డిగ్రీ ఏ యూనివర్సిటీ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 27 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్, 3 ఇయర్స్కి అయితే 3 ఇయర్స్ ఓబీసీకి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేయాలి అనేది టోటల్గా మనం తెలుసుకుందాం. ఏంటంటే అప్లై చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఎలా అప్లై చేయాలనేది క్లియర్గా మనం చూద్దాం. మీరు టోటల్గా వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేది ఇలాగ పోస్ట్ అప్లైడ్ క్యాండిడేట్ నేమ్, మొబైల్ నెంబర్, కన్ఫర్మేషన్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి అనేది మీకు రిజిస్ట్రేషన్లో వస్తుంది. అండ్ యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది మీకు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ అనేది మర్చిపోయినట్లయితే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్‌లోకి వెళ్ళండి. అలాగే చేంజ్ పాస్వర్డ్‌లోకి వెళ్తే మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ముందుగా మీరు అప్లై చేసే ముందు ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయనేది చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి గుంటూరు, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి. అలాగే తెలంగాణలో వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. అండ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే టోటల్‌గా 1 అవర్ ఉంటుంది. 100 మార్క్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెగెటివ్ మార్క్స్ అనేవి కూడా ఉంటాయి. 3 టైర్స్ ఉంటాయి. టైర్ 1, టైర్ 2, టైర్ 3. టైర్ 1 వచ్చేసి టైర్ 1, టైర్ 2 ఒకే రోజు ఉంటుంది ఎగ్జామ్. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఎగ్జామ్ అప్లై చేసేదాన్ని చూద్దాం ప్రాసెస్ అనేది. ఇన్ కేస్ మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈ యొక్క మెయిల్‌కి మీరు ఒక ప్రాబ్లమ్‌ని పంపించొచ్చు. లేదంటే ఈ నెంబర్‌కి కాల్ చేయొచ్చు. ఫస్ట్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేయాలి. ఈ విధంగా సబ్మిట్ చేసిన వెంటనే సైన్ అప్ సక్సెస్‌ఫుల్ అప్లికేషన్ నంబర్ అనేది అలా వస్తుంది. ఇక్కడ ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ హాస్ బీన్ సెండ్ టు కంటైనింగ్ అప్లికేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్. మీ యొక్క ఈమెయిల్‌కి గానీ, మీ యొక్క ఫోన్‌కి గానీ మెసేజ్ అనేది రావటం జరుగుతుంది. దాంతో మీరు లాగిన్ అనేది అవ్వచ్చు. ఇక్కడ ఈ విధంగా వచ్చినాయి కదా! అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ లాగిన్‌లోకి వెళ్లి మీరు ఇలా లాగిన్ అవ్వచ్చు. మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు డీటెయిల్స్ ఓపెన్ అయిన వెంటనే మీకు పైన గో టు అప్లికేషన్ ఫామ్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డిక్లరేషన్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఫోటో అనేది బ్యాక్‌గ్రౌండ్ గ్రే కలర్ గానీ, లైట్ కలర్ అనేది ఉండాలి. సో, డార్క్ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఉండకూడదు అని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది. సో, ఇది గమనించగలరు. ఇక్కడ టోటల్‌గా ఇచ్చి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డిక్లరేషన్ తర్వాత ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది ఉంటుంది. సో, మీరు జాగ్రత్తగా అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు కేవలం ఒక్క అప్లికేషన్ మాత్రమే అప్లై చేయటానికి అవుతుంది. 2, 3 అప్లికేషన్‌లు ఒకవేళ అప్లై చేస్తే మీరు ఏదైతే ఫస్ట్ అప్లై చేశారో అది మాత్రమే కన్సిడర్ చేసి రిమైనింగ్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్ చాయిస్ 1, చాయిస్ 2, చాయిస్ 3. ఇక్కడ మీ యొక్క చాయిస్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి ఇలాగ నేను ఈ 3 సెంటర్స్ అనేది నాకు దగ్గరలో ఉన్నవి నేను పెట్టడం జరుగుతుంది. అండ్ ఓబీసీ అండ్ జెండర్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా నేను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అనేది క్లిక్ చేస్తున్నాను. అండ్ డేటా సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ అనేది ఇక్కడ రావటం మనం చూస్తున్నాం.
నెక్స్ట్ ఇక్కడ ఓకే చేసి మీ యొక్క అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి. మీరు ఫాదర్ నేము టోటల్‌గా డీటెయిల్స్ మీ యొక్క ఎంటర్ చేసిన వెంటనే అడిషనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చా లేదా అనేది ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ యెస్ అని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వెళ్ళండి. ఇక్కడ బోర్డ్ మీ యొక్క 10th క్లాస్ ఏ బోర్డ్ అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు, ఇన్‌స్టిట్యూషన్ నేమ్, సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే జనరల్ సబ్జెక్ట్స్ అనేది ఎంటర్ చేయండి. అండ్ మీకు పర్సెంటేజ్ ఎంత, సర్టిఫికేట్ నెంబర్ అండ్ రెగ్యులరా, ప్రైవేట్‌గా చేశారా, డిస్టెన్స్ మోడ్‌లో చేశారా అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటర్మీడియేట్ డీటెయిల్స్ అలాగే డిగ్రీ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయండి. నేను ఈ విధంగా నా యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది నా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. సో, ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు మీరు ఎటువంటి మిస్టేక్స్ కూడా చేయకండి. ఎందుకంటే సర్టిఫికేట్ నెంబర్ అయితే గానీ, అలాగే కోర్స్ టైప్ అయితేనే గానీ, ఇన్‌స్టిట్యూషన్ నేమ్ అయితే గానీ, జనరల్ సబ్జెక్ట్స్ అయితేనే గానీ, మీరు 10th క్లాస్‌కొచ్చేసరికి జనరల్ సబ్జెక్ట్స్ అని రాయండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ మీరు ఇంటర్మీడియేట్‌లో ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ రాయండి. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏ యూనివర్సిటీలో చేశారు, ఎంత పర్సెంటేజ్ కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా రాయండి. ఎందుకంటే చిన్న మిస్టేక్ ఉన్నా రిజెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ డిక్లరేషన్ అనేది ఇక్కడ చూసుకోవాలి. టోటల్ ఫీజ్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. 600 ఫీజ్. ఇక్కడ ఫోటోగ్రఫీ సిగ్నేచర్ అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ కలర్ ఫోటోగ్రాఫ్ ఉండాది. 35 విత్ 45 హైట్ 12 వీక్స్ బిఫోర్‌గా అంటే 12 వీక్స్ ముందుగా తీసుకున్న ఫోటో మాత్రమే ఉండాలి. ఇంకా ముందు తీసుకునేది ఎలిజిబిలిటీ అనేది అవ్వదు. లైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. ఫేస్ షుడ్ బి కవర్ 70-80% ఆఫ్ ఫోటో. యాహ్! అండ్ నెక్స్ట్ మీ యొక్క షర్ట్‌కి కలర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యాచింగ్ అయ్యి ఉండకూడదు. అండ్ సిగ్నేచర్ వచ్చేసరికి వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్‌తో సైన్ చేయాలి. బ్లూ పెన్‌తో సైన్ చేయకూడదు. బ్లాక్ పెన్‌తో మాత్రమే సైన్ చేయాలి. సిగ్నేచర్ మస్ట్ బి సైన్డ్ ఓన్లీ అప్లికెంట్ అండ్ నాట్ బై ఎనీ అదర్ పర్సన్. ప్లీజ్ స్కాన్ సిగ్నేచర్ ఏరియా ఓన్లీ అండ్ నాట్ ది ఎంటైర్ పేజ్. ఓకే. మీ ఏదైతే సిగ్నేచర్ ఉందో అది మాత్రమే స్కాన్ చేసి చేయాలి. అండ్ 50-100 కేబీ లోపు ఉండాలి. ఇది కూడా సేమ్ ఫోటో కూడా 50-100 కేబీ లోపే ఉండాలి. క్లిక్ టు అప్‌లోడ్ చేసి ఇక్కడ డిక్లరేషన్ కొట్టి ప్రివ్యూ కొడితే మీకు సర్టిఫికేట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఫోటో మార్చడం ఎలా అనేది మీరు కరెక్ట్‌గా నేను చెప్తాను. సపోజ్ మీ ఫోటో అనేది ఈ విధంగా ఉంది అంటే దీన్ని ఎడిట్‌లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. సో, అది మీకు క్లియర్‌గా నేను మీకు చెప్తాను. ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా! ఇక్కడ ఎడిట్‌లోకి వెళ్ళండి. మీరు సిస్టమ్‌లో చేసేటట్టయితే ఇక్కడ పెయింట్‌లోకి వెళ్లి చేయొచ్చు. లేదంటే మైక్రోసాఫ్ట్ సంబంధించిన దాంట్లో వర్డ్‌లో గానీ ఎందులోనైనా చేయొచ్చు. మొబైల్‌లోనైతే డైరెక్ట్‌గా మీరు చేంజ్ చేసేసుకోవచ్చు. అండ్ రీసైజెస్ చూద్దాం. రీసైజెస్ వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే సిస్టమ్‌లో వచ్చేసరికి ఈ ఫోటోని ఇలాగా మైక్రోసాఫ్ట్ పిక్చర్ మేనేజర్ అనేది ఉంది కదా! ఇందులోకి వెళ్ళి ఎడిట్ పిక్చర్‌లోకి వెళ్తే మీకు పక్కనే కొన్ని డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది. ఇందులో క్రాప్‌లోకి వెళ్ళి ఈ విధంగా చేయొచ్చు. ఈ విధంగా రొటేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్రాప్ చేసుకొని మీ యొక్క ఫోటోని మీ కరెక్ట్ వేలో పెట్టటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే చూసారు కదా! లైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఈ 2 కూడా మ్యాచ్ అయ్యి లేవు. ఇది అండ్ నెక్స్ట్ ఫైల్‌లోకి వెళ్ళి సేవ్ యాస్‌లోకి వెళ్ళి మీ యొక్క ఫైల్‌ని సేవ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా సేవ్ చేశాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ పెయింట్‌లోకి వెళ్ళండి. పెయింట్‌లోకి వెళ్ళి ఈ యొక్క సైజెస్ అనేది చూడండి ఇక్కడ రీసైజెస్ ఇక్కడ చూసి ఎంత పిక్సెల్ ఉండాలి, ఇక్కడ హారిజాంటల్ ఎంత ఉండాలి, వెర్టికల్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ 35 45 అని ఇచ్చారు. అంటే 350 ఇక్కడ మెయింటైన్ యాక్సెప్ట్ రేషియో చూసుకోండి. 35 అంటే 350 అండ్ 45 అంటే 450 ఎంటర్ చేసి ఓకే చేయండి. ఈ సైజులో వస్తుంది. అండ్ నెక్స్ట్ సేవ్ చేయండి. ఎగ్జాక్ట్ మీకు కరెక్ట్ వేలో అనేది వచ్చేస్తుంది. సో, మీరు వెంటనే ఇప్పుడు అప్లికేషన్‌లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ఎక్కడుంది
అప్లికేషన్‌కి వెళ్ళి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్‌లోడ్ ఉంది కదా! ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే మీరు ఫోటోగ్రాఫ్ అనేది మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. లేదంటే బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇలాగ అప్‌లోడ్ చేసుకోవాలి మీ ఫోటోని. మీ ఫోటోని అప్‌లోడ్ చేసుకొని క్లోజ్ చేసుకుంటే మీ యొక్క అప్‌లోడెడ్ అని వస్తుంది. క్లిక్ హియర్ అలాగే సిగ్నేచర్ కూడా సేమ్ అప్‌లోడెడ్ రావాలి. అండ్ మీ యొక్క డీటెయిల్స్ అండ్ ప్రివ్యూ ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో, ఇది టోటల్‌గా ఇంటెలిజెన్సీ బ్యూరో సంబంధించి 2000 వేకెన్సీస్ ఉన్న నోటిఫికేషన్ ఇది. సో, అందరూ అప్లై చేయండి. క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కింద కామెంట్‌లో తెలియచేయండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.